వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ బైరా సోపోతున్నారు. సివిల్స్లో కానీ మనకి గ్రూప్ 1లో కానీ ఇతర జనరల్ స్టడీస్ టాపిక్స్ దేనిలో అయినా సరే ముందు మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఒక పట్టును ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంటర్నేషనల్ ఇష్యూస్ మనం అర్థం చేసుకోవాలంటే ముందు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఏమున్నాయన్నది మనం చూడాలి. ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే అంటే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇమీడియట్గా ఎమర్జ్ అయినటువంటి యుఎన్ఓ దగ్గర నుంచి అనేక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క సహకారంతో వాణిజ్య ఒప్పందాలు కానీ, శాంతి ఒప్పందాలు కానీ, అదేవిధంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి కానీ, అట్లానే మనకి చిల్డ్రన్, ఉమెన్ అండ్ ఏజ్డ్ పీపుల్ యొక్క డెవలప్మెంట్ కానీ, కొంత ఫండింగ్ అనేది మనకి ఇంటర్నేషనల్గా కూడా కంట్రీస్కి వస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఆర్థికపరమైన వెసులుబాటు కూడా మనకు వస్తూ ఉంటుంది. IMF నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి మనకు వస్తూ ఉంటుంది. సో ఇట్లా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి అనేక అంతర్జాతీయ సంస్థలు అనేవి ప్రపంచంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ని పెంపొందించడానికి సహకరిస్తూ ఉన్నాయి. అటువంటి సంస్థలు ఏమున్నాయో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరైనా సరే జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎయిదర్ సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ 1 సర్వీసెస్ ఈ యొక్క ఆర్గనైజేషన్ మనమే దృష్టి పెట్టాలి. ఒకసారి మనం గమనించే బోర్డు మీద మనకి ముఖ్యంగా కూడా ఫస్ట్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2 చూసుకుంటే మనకి NAM అంటే మనకి అలీనోద్యమం అని చెప్పేసి అంటాం. అంటే దేనిలో విలీనం కానటువంటిది అని చెప్పేసి భారతదేశంతో పాటు ఇంకా ఇండోనేషియా, ఈజిప్టు, మార్షల్ టిటో యొక్క యుగోస్లావియా ఈ దేశాలన్నీ కూడా కలిసి ఒక సపరేట్గా ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని అలీనోద్యమం అని చెప్పేసి అంటాం. నాన్ అలైన్డ్ మూమెంట్ అది భారతదేశం పెట్టినటువంటి సంస్థ. అలాగే మనకి సార్క్ ఇది రాజీవ్ గాంధీ పెట్టినటువంటి సంస్థ. అలాగే మనకి OPEC, WTO, యూరోపియన్ యూనియన్, G77, G7, G15, G20, G4, IMF, Amnesty International, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ SCO, బ్రిక్స్. ఇప్పుడు బ్రిక్స్ మొన్న సమావేశం కూడా జరిగింది. బ్రిక్స్ అనేది బర్నింగ్ టాపిక్గా ఉంది. తర్వాత బీమ్స్టెక్ తర్వాత వచ్చేసి మనకి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే బ్రిటిష్ వారి వలస పాలన నుంచి బయటపడ్డ దేశాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా ఉన్నాయి. సో CIS అంటాం అంటే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటే ఒక గ్రూప్ కొనసాగుతున్నాయి. వీటిలో అంటే మనం కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ అని చెప్పేసాను. అట్లానే మనకి తూర్పు ఆసియా ప్రాంతంలో, ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక దేశాల కూటమి ఏషియన్. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్ ఇవ్వడం కోసం IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఆర్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. అలాగే ఇంటర్పోల్ అంటే అంతర్జాతీయంగా జరిగేటువంటి నేరాలను అదుపు చేయడానికి పనిచేసేటువంటి పోలీస్ వ్యవస్థను ఇంటర్పోల్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనకి అరబ్ లీగ్ అంటే అరబ్ కంట్రీస్ అన్ని కలిసేసి ఒక గ్రూప్గా ఏర్పడిన అరబ్ లీగ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ ఆఫ్రికాలో దేశాలు కలిసి ఆఫ్రికన్ యూనియన్గా ఏర్పడ్డాయి. ఏషియన్ అండ్ భారత్, తర్వాత క్వాడ్. ఇట్లా మనకి అనేక అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక్కొక్క సంస్థ తన యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇప్పటివరకు సాధించినటువంటి విజయాలు ఏంటి, వాటి యొక్క మీట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్క సంస్థను తీసుకొని మనం తర్వాత డిస్కస్ చేద్దామండి. నేను చెప్పేది ఏంటంటే ఎయిదర్ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ ఆర్ గ్రూప్ స్టూడెంట్స్ తెలంగాణ ఇన్ ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రారంభం నుంచి ఐక్యరాజ్య సమితి నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే చాలా సంస్థలు ఉన్నాయి, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు కూడా మొత్తం అధ్యయనం చేసినట్లయితే మనకి కొంత అవగాహన వస్తుంది. దీనికి మనం ఏమి చేయాలి, ఏ బుక్స్ మనం చదవాలి అంటే దీనికి మనకి మనోరమ ఇయర్ బుక్లో మనకి క్లియర్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారండి. మనోరమ ఇయర్ బుక్ దీనికి బాగా ఉపకరిస్తూ ఉంటుంది. ఇంకా మనకి ప్రపంచ చరిత్ర, ప్రపంచ భూగోళం పుస్తకాలు చదివినట్లయితే మనకి ఏ దేశాలు ఏ ప్రాంతాల్లో అంటే ఏ ఖండంలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో, ఏ సముద్రాల పక్కన ఉన్నాయో, వాటికి ఎటువంటి
వ్యాపార వాణిజ్య అభివృద్ధి అనేది సౌలభ్యంగా ఉందో అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచ భూగోళము మరియు ప్రపంచ చరిత్ర మీద మనం ఒక ఐడియా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఐక్యరాజ్య సమితితో మనం స్టార్ట్ చేసి వీటన్నిటిని బంధించి చదువుకుంటూ రావాలి. ఈ విధంగా వచ్చినట్లయితే అంతర్జాతీయ సంస్థ మీద అవగాహన వస్తుంది. తర్వాత వీడియోస్లో ఒక్కొక్క సంస్థను తీసుకొని నేను పూర్తిగా మీకు డిస్కస్ చేస్తూ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.